వెల్కమ్ టు ఆర్5 టీవీ న్యూస్. అల్లూరి సీతారామరాజు జిల్లా కొయ్యూరు పోలీస్ స్టేషన్ పరిధిలో నిషేధిత గంజాయి అక్రమ రవాణాపై పోలీసులు కఠిన చర్యలు చేపట్టారు. ఈ రోజు నమ్మకమైన సమాచారంపై కొయ్యూరు ఎస్ఐ పి కిషోర్ వర్మ తమ సిబ్బందితో కలిసి కొయ్యూరు మండల చీడిపాలెం జంక్షన్ వద్ద వాహనాల తనిఖీలు నిర్వహించారు. సుమారు మధ్యాహ్నం 2 గంటల సమయంలో బూదరాళ్ల వైపు నుండి వస్తున్న ఒక అశోక లేలాండ్ వాహనం పోలీసులు తనిఖీ చేస్తుండగా చూసి వెనక్కి తిరిగి పారిపోవడానికి ప్రయత్నించింది. వెంటనే పోలీసులు వెంటాడి వాహనాన్ని ఆపి 2 వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. వారి వివరాలు: వంతల ప్రసాద్ ఒడిశా రాష్ట్రం, డ్రైవర్ శంకర్ చెన్నై తమిళనాడు. మధ్యవర్తుల సమక్షంలో వాహనాన్ని పరిశీలించగా బాడీ క్రింద ప్రత్యేకంగా తయారు చేసిన అరలోడ్ బ్రౌన్ టేప్ తో ప్యాక్ చేసిన 83 గంజాయి ప్యాకెట్లు కనుగొన్నారు. తూకం వేగా మొత్తం సుమారు 182 కిలోల 995 గ్రాముల గంజాయి ఉన్నట్లు గుర్తించారు. పోలీసులు గంజాయి, వాహనం మరియు 2 మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకుని నిందితులను అరెస్ట్ చేసి NDPS చట్టం మరియు BNS చట్టం ప్రకారం కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఈ రవాణాకు సంబంధించిన ఇతర ప్రధాన నిందితులను గుర్తించి పట్టుకునే చర్యలు కొనసాగుతున్నాయి. జిల్లా పోలీస్ శాఖ ప్రజలను గంజాయి అక్రమ రవాణా, విక్రయాలపై సమాచారం అందించాలని కోరుతూ సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచబడతాయని తెలియజేసింది. పట్టుకో రెండు సంబంధంగా ఎత్తుకోవడానికి ఉండాలి కదా. సార్ Yes, sir. కొయ్యూరు ఎస్ఐ గారికి రాబడిన సమాచారం మేరకు, కిషోర్ వర్మ ఎస్ఐ గారికి రాబడిన సమాచారం మేరకు తన సిబ్బందితో కలిసి గంజాయి అక్రమంగా రవాణా జరుగుతుందని తెలిసి చీడిపాలెం జంక్షన్ వద్దకు వెళ్ళి వాహన తనిఖీలు చేస్తుండగా సుమారు మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో బూదరాల వైపు నుండి వస్తున్నటువంటి అశోక లేలాండ్ వెహికల్ ఆపి చూడగా అక్కడ అందులో ఉన్నటువంటి వాహనం డ్రైవర్ మరి ఇంకో వ్యక్తి ఇద్దరు కూడా పారిపోవడానికి ప్రయత్నం చేశారు. దాంతో ఎస్ఐ గారు తన సిబ్బందితో కలిసి వాళ్ళిద్దరిని కూడా క్యాచ్ చేయడం జరిగింది. వాళ్ళిద్దరిని వేరు చేసి విచారణ చేయగా అందులో ఒకరి పేరు వంతల ప్రసాద్ ఒడిశా రాష్ట్రం, అలాగే ఇంకొకరు శంకర్ చెన్నైకి చెందినటువంటి ఆయన, తమిళనాడుకి చెందిన వ్యక్తి. వీళ్ళిద్దరు కూడా ఈ వాహనంలో అక్రమంగా గంజాయిని ఒడిశా ప్రాంతం నుంచి కొనిసుకొని రాజమండ్రి మీదుగా తమిళనాడు తీసుకుని వెళ్ళడానికి అని చెప్పేసి వీళ్ళు వెళ్తుండగా మాకు రాబడిన సమాచారం మేరకు మేము దీన్ని పట్టుకొని మొత్తం వాహనాన్ని తనిఖీ చేయగా అందులో మొత్తం 83 గంజాయి ప్యాకెట్లు గుర్తించబడ్డాయి. మొత్తం 182.995 అంటే సుమారు 183 కేజీలు గంజాయి విలువ ఎంత పట్టుకోవడం జరిగింది. గంజాయి విలువ సుమారు ₹1 వాల్యూ ఉంటుంది. ఇది